హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము చికెన్‌తో చాలా ఎక్కువగా గ్రేవీ వచ్చి మనకి చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే నేను చెప్పే పద్ధతి ఫాలో అయిపోండి. చెక్క, లవంగము, అల్లం వెల్లుల్లి, అలాగే ఆనియన్, టమాటో తీసుకోవాలి. చెక్క అయితే 2 చిన్న చెక్క పీసులు తీసుకోండి. అలాగే 3 లవంగాలు తీసుకోండి. అలాగే 2 ఆనియన్స్, ఒక 3-4 వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం తీసుకోవాలి. అలాగే ఇక్కడ 2 టమాటాలు కట్ చేశాను. 2 టమాటాలు కూడా వేసేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనము 1 స్పూను ధనియాల పొడి తీసుకుందాము. అలాగే 1 స్పూను కారం తీసుకుందాము. ఇలా చేసుకుంటే మనకి చాలా గ్రేవీ వస్తుందండి మిక్సీ పట్టుకుంటే. అలాగే ఒక 2-3 స్పూన్లు పెరుగు వేసుకుందాము. అలాగే గరం మసాలా కూడా వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది గరం మసాలా. అలాగే మనము సరిపడా ఉప్పు వేసుకుందామండి, సాల్ట్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బయట రూమ్స్లో ఉండే పిల్లలు, చదువుకుంటూ బయట ఉండే పిల్లలు, అలా ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. సరిపోయింది, పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టేసుకోవాలి. అలా బాండిల్ పెట్టేసుకొని అందులో చికెన్ వేసేసుకొని వాటర్ అంతా పోనివ్వాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయే లోపల మనము కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా నీట్గా వేగుతూ, ముక్క అనేది వేగుతూ ఆ వాటర్ అనేది మొత్తం ఇంకిపోతుంది. అలా అందుకోసం మనం ఇక్కడ కొంచెం ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా ముక్కల్ని కలుపుతూ, కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ముక్కలు, బాగా కలుపుతూ వేపుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, ఉడికినట్లు అవుతుంది. కొంచెము ఏదైనా స్మెల్ ఉన్నా కూడా ఈ విధంగా చేస్తే పోతుంది. ఇలా ఉంచుతూ ఉంటే నీళ్ళన్నీ ఊరుతూ ఉన్నాయి చూడండి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది. గుప్పెడు కాకపోయినా అంటే కొంచెం ఒక 10-15 ఆకులు వేసుకోండి, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలా వేపుకోవాలి, నీళ్ళన్నీ ఇంకిపోవాలి. ఇప్పుడు ఆనియన్ కూడా వేసేసి, కొంచెం మిగిలించినాను కదా సగం ఆనియన్, అది కూడా వేసేసి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ వాటర్ అన్నీ అయిపోయేంత వరకు మనము చూసుకోవాలి. ఈ చికెన్కి సరిపడా ఉప్పు మాత్రం వేస్తున్నాను, ఎందుకంటే నేను గ్రేవీలో ఆల్రెడీ ఉప్పు వేసేసాను కదా. ఈ చికెన్కి ఉప్పు పట్టాలి కాబట్టి ఇప్పుడే వేసేసి బాగా మిక్స్ చేస్తూ ఉడికిస్తున్నాను. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయాక ఈ మసాలా కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా అడుగంటనివ్వకుండా బాగా ముక్కలన్నిటికి పట్టే విధంగా కలుపుతూ ఫ్రై చేయాలి.
ఇలా వేగనివ్వాలి బాగా. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా వీడియో కావాలన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. హ్యాపీ దివాళీ. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా బాగా వేగిపోయింది కదా, మొత్తం తేమ అనేది లేకుండా వేగిపోయింది. ఇలాగ మొత్తం అంతా ఇంకిపోయిన తర్వాత మనము వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత పులుసు కావాలో, మనకి ఎంత గ్రేవీ కావాలో అంతమైన మనం వాటర్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేస్తాను, నాకు ఆ గ్రేవీ సరిపోతుంది. ఇప్పుడు ఇది చికెన్ ఉడికేదాకా కూడా ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి మనకి ఎంత గ్రేవీ కావాలనో అంతవరకు ఉంచుకొని మనం దీన్ని చూసుకుంటూ కలుపుకుంటూ మనకు సరిపోయింది చిక్కదనం అనుకున్నప్పుడు ఆపేసుకోవాలి. అంతవరకు ఇలాగే పెట్టి ఉడకనిద్దాము. ఇప్పుడు కూడా మనం ఉప్పు కారం చూసుకోవచ్చు కరెక్ట్గా ఉందా లేదా అని. కొంచెం కొత్తిమీర ఉంటే పైన వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. కాసేపు మూత పెట్టేస్తున్నాను. చూసారు కదా, మొత్తం ఇలా దగ్గరికి అయ్యేంత వరకు వేపుకున్నాను. నాకు ఈ గ్రేవీ సరిపోతుంది. నాకు చపాతీలకి 6 చపాతీలకి ఈ గ్రేవీ, ఈ చికెన్ కరెక్ట్గా సరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.